కలెక్టర్ చూడాలి, మన సమస్యలు కలెక్టర్ చూడాలి, మన బాధలు చూడాలి. మన సమస్యలపై మేడం సురేఖ మేడం రావాలి, మన సమస్యలపై మరోసారి రావాలి, మన బాధలు చూడాలి, సమస్యలు చూడాలి, మన సమస్యలపై మనం పోరాటం చేద్దాం. గవర్నమెంట్కు నమస్కారం. మేము తేళ్ళల్లో పాములల్లో ఇక్కడ పండుకుంటాను. 4 సంవత్సరాల కండేలు ఇక్కడ పడి ఉంటాను. ఏది మాకు అందుబాటులో లేదు. చాలా ఇబ్బందులు పడతాను. హాస్పిటల్ లేదు, ఏది లేదు. అసలు ఒకరికొకరు చెప్పుకోవాలంటే ఎవరి బాధలు ఎవరినాల్లో అర్థం కాకుంటున్నాం. మమ్మల్ని కొండ సురేఖ మేడం మాత్రం మమ్మల్ని ఇక్కడికి వచ్చి మమ్మల్ని గుర్తించాలి. మేము ఉన్నాం ఇక్కడ అనేది గుర్తించాలి. మాకెవ్వరి మీద కోపం లేదు. మాకెవరైనా ఒకటే, మాకు పనులు కావాలి, మాకు కరెంటు కావాలి, నీళ్ళు కావాలి, మరుగుదొడ్లు లేవు. నైట్ పోవాలంటే చాలా భయంతో పోతున్నాం. మేము ఒకరుంటేనే ఒకళ్ళం పోతున్నాం, ఒకళ్ళం పోవాలంటే పోలేకపోతున్నాం. రేవంత్ రెడ్డికి నమస్కారం. మమ్మల్ని గుర్తించి మాకు ఏ పనులైనా చేయాలి. 4 సంవత్సరాల నుంచి మేము పాములకు తేళ్లకు ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఈ రామసురేంద్ర అనే గ్రామంలో పేద ప్రజలు, ముసలి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, హార్ట్ అటాక్ వచ్చి కూడా ఇదివరకు ఒక వ్యక్తి 1 వారం 10 రోజుల కింద చనిపోయారు. మమ్మల్ని గుర్తించి మాకు నడవడానికి కూడా రోడ్డుకు మేము ఎంతో 4 కిలోమీటర్ పిల్లలు చదువుకొని వెళ్ళడానికి చాలా దూరంలో ఉన్నాం. పిల్లలు పెద్దలు బయటికి వెళ్ళాలంటే కూడా మాకు మరుగుదొడ్లు లేవు. మేము కాలి గుడిసెల్లో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బియ్యం తెచ్చుకోవాలంటే కూడా 3 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. మమ్మల్ని గుర్తించి కొండ సురేఖవ్వ గారు కానీ, కొండ మురళన్న గారు కానీ మాకు ప్రభుత్వం గుర్తించి మేము కలెక్టర్ను మాకు ఇక్కడికి పంపించాలని మేము ఎంత బాధతోటి మా వ్యక్తం అంతా మేము గుర్తు చేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు షరీఫా. నేను జక్కలోద్దీన్ గుడిసెవాసిని. మేము ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం కదా, మాకు కొంచెం కనీసం నమ్మకం కల్పించండి. ఆల్రెడీ సురేఖ మేడం అంటే ఒక గొప్పతనం మాకు. ఎందుకంటే తను చేసిన కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ మాకు నమ్మకం కలిగించింది. చాలామందికి పట్టాలు కూడా ఇప్పించారు. అదే అనుభవంతో, ఆ అనుభవం మాకు తెలుసు. మేడం మీరు ఎంతమందికి ఎలాంటి సహాయం చేశారో మాకు తెలుసు. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ముందుంటారన్న విషయం కూడా మాకు తెలుసు. కాబట్టి ఒక్కసారి మా గుడిసెలలోకి వచ్చి మా పరిస్థితి చూసి, అమ్మ మీకు ఈ గుడిసెలు మీకు మేము కల్పిస్తామన్న నమ్మకం కల్పించండి. కలెక్టర్ గారు మీరు ఇంతకుముందు ఒకసారి ఇక్కడికి వచ్చారు, కానీ ఎటువంటి విషయం మాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు వచ్చి మాకు అమ్మ మీకు ఈ జక్కలోద్దీన్లో మీరు ఉండవచ్చు అనేసి మాకు ఒక నమ్మకం కల్పించి మా పేద ప్రజలకు మీరు ఆదుకోండి. మీరు ఆదుకోవడం వల్ల ఇక్కడ ఎంతోమంది ప్రజలకు మీరు ఒక నివాసం అనేది కల్పించినట్టు అవుతుంది. ఎక్కడెక్కడనో మీరు ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు ఇలాంటి సహాయం మీరు చేయండి. అంతేకాకుండా ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఎంతోమంది చచ్చిపోయారు కూడా. ఇప్పటికీ 3-4 చచ్చిపోయారు. రీసెంట్గా ఒక అతను కూడా చచ్చిపోయారు. అతనికి ఎటువంటి సౌకర్యం కల్పించకుండా పరిస్థితిలో మేము అన్నట్టుగా మాకే అనిపించింది. ఇలాంటి బతుకుతానమ్మా మేము అన్న ఆలోచన కూడా మాకు వచ్చింది. కాబట్టి అలాంటి వ్యక్తులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా లేవు. ఎవరికి ఇక్కడ ఇల్లులు లేవు. వాళ్ళకి ఇంటి స్థలాలు కల్పించండి మేడం. మీ వల్ల ఖచ్చితంగా ఇది అవుతుందన్న నమ్మకం మాకు ఉంది. మీరు ఖచ్చితంగా మాకు దయ తెలిసి ఇక్కడికి ఒక్కసారి వచ్చి చూస్తే మీకు అనిపిస్తుంది, అరే ఇంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారా, మీరు ఇంతకుముందు వచ్చారు కానీ మా తప్పు అయిందమ్మా, చాలా పెద్ద తప్పు చేసినాం మేము. ఒక్కసారి మమ్మల్ని మన్నించి ఇక్కడికి ఒక్కసారి అడుగు పెట్టండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుకునేది ఒక్కటే, సురేఖ మేడం రావాలి, కొండమురళి సార్ రావాలి, వాళ్ళు వస్తేనే మనకి గుడిసెలు వస్తాయని ప్రతి ఒక్కరం అనుకుంటున్నాం. మీరు వస్తారన్న నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మీరు వస్తారు మేడం మా కోసం. ఎందుకంటే ఇంతమంది పేద ప్రజలు మీకోసం ఆఖరికి మీ కాలు మొక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అమ్మ కొంచెం ఒక్కసారి దయ తలచండి. థ్యాంక్ యూ. మాకు చాలా ఇబ్బంది ఉంది, బాగా ఇబ్బంది ఉంది. మేము వానల తేళ్ళల్లో పాములల్లో బాగా ఇబ్బంది పడుకుంటూ చచ్చిపోతున్నాం. మేము బాగా చాలా మంది చచ్చిపోతున్నాం. మాకు రోడ్డు కావాలి, కరెంటు కావాలి, నల్లాలు కావాలి, బాత్రూమ్లు కావాలి. మస్తు ఇబ్బంది, బాగా ఇబ్బంది పడతాను. మేడం వచ్చి అవసరం అనుకుంటే మేము కలెక్టర్ దగ్గర పోయి కూడా ధర్నా చేసే అంత శక్తి ఉండదు మా దగ్గర. అయినా కూడా రావాలి.
మాది రామసురేందర్ నగర్ జక్కలోది గ్రామము. మేము ఇక్కడ గత 4 సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నాము. మాకు నీటి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. చిన్న పిల్లలు ఇక్కడ నుండి చదువుకోవడానికి పోవాలంటే కూడా మాకు ఏది రోడ్డు అనేది సరిగ్గా లేదు. మాకు మరుగుదొడ్లు లేవు. గత ప్రభుత్వం మమ్మల్ని 4 సంవత్సరాల నుండి ఏం పట్టించుకోలేదు. ఈ అధికారంలో ఉన్న పార్టీ కూడా మమ్మల్ని ఎవరు అసలు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఇక్కడ లేరు. ఇప్పటికైనా దయతలిచి కలెక్టర్ గారు ఫస్ట్ మా దగ్గరికి వచ్చి మా రోడ్డు నిర్మాణం చేస్తారా, లేకపోతే మేము కలెక్టరేట్ ధర్నా కూడా మేము చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మేమందరం ప్రజలం ఒక్కటయ్యి మా మాట ఏంటిదంటే, మా మనవి మాకు రోడ్లు కావాలి, మరుగుదొడ్లు కావాలి, కరెంటు కావాలి. పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, చిన్నపిల్లలతో గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మేము చెప్పుకోలేని బాధలు ఉన్నాం. ఇక్కడ పేదవాళ్ళ ప్రజలు మీరు మా బాధలు వింటారనే మేము మిమ్మల్ని గెలిపించుకున్నామండి. మంత్రివర్యుల గారికి మేము నమస్కరించి చెప్తున్నది ఏంటిదంటే, మేడం మా బాధలు వినండి, దయచేసి మా దగ్గరికి రండి, కలెక్టర్ను మా దగ్గరికి పంపించండి, మా బాధలు అర్థం చేసుకోండి. కొండ సురేఖ మేడం గారికి మేము ఒక్కటే మనవి చేసుకుంటున్నాం, మా దగ్గరకు వచ్చి మా బాధలు వినండి మేడం. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, మేము చాలా నిరుపేద కుటుంబాలు. ఒకరోజు పనికి వెళ్తేనే మళ్ళీ మేము తినగలుగుతాం. మా దగ్గర ఇక్కడ కంట్రోల్ బియ్యం ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. మేము ఇక్కడ నుంచి కంట్రోల్ బియ్యం తెచ్చుకోవాలంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు నడవాలి. మాకు ఇక్కడ ఆటోల సౌకర్యం లేదు. మొన్న ఒక అతనికి హార్ట్ అటాక్ వస్తే అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడి అంబులెన్స్ దిగబడింది. అంతలోనే అంకుల్ చనిపోయిండు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేడం దయచేసి మా దగ్గరికి మీరు కలెక్టర్ గారిని పంపించండి, మా బాధలు వినండి. మీరు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. 11 గంటల రాత్రి మా ఆయనకు బాగా నొప్పి లేచింది, హార్ట్ అటాక్ ఉన్నది. అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఆ టైంలో బాగా వర్షం పడుతుంది. అది పురతలో దిగబడ్డది. అది వచ్చే వరకు మా ఆయన కోల్పోయిండు. బ్రతికి అని తీవ్రంగా మా ఆయన చచ్చిపోయిండు. నాకు దిక్కులేని వాళ్ళు అయిపోయిండు. ఈ గవర్నమెంట్ ఒక్కటే ఆయనకు గుడిసె కావాలని బాగా కోరుకున్నది. అందరినీ కాపాడమని వేడుకుంటుంది. ఇది జక్కలోదిలో ఉన్నటువంటి రామ సురేందర్ నగర్ అన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్లు సౌకర్యాలు లేవు, మాకు ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు అని చెప్పేసి తను ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న. నా భర్త అంబులెన్సు వచ్చే రోడ్లో విరిగిపడి దాంట్లో దిగబడి అంబులెన్స్ రాలేకపోతేనే నా భర్త చనిపోయిందని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మీరు విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రజల యొక్క విజువల్స్ చూస్తున్నారు, వాళ్ళు ఎంత బాధగా ఉన్నారో ఆ విజువల్స్ కూడా చూడండి. వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు ఇక్కడికి రాకపోతే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్ ముందుకు వచ్చి మేము అక్కడనే ధర్నాలు చేసే అటువంటి అవకాశాలు కూడా మేము రాబోయే రోజుల్లో, ఎందుకంటే రోజున వర్షాలు కూడా ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు ఈ వర్షాకాలంలో ఎండాకాలంలో చేసేటువంటి పనులు ఇప్పుడు వర్షాకాలంలో కూడా చేస్తే కావు. కానీ మాకు కనీసం మాట అయినా ఇవ్వండి, వచ్చి ఇక్కడ మా కాలనీలకు వచ్చి ఒకసారి చూడండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడి మహిళలు.